అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన జరిగే ముందు మనం అన్ని డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసాం. ప్రత్యేకంగా మనం ఎంపీడీ గారు చెప్పినట్టుగా నీటి సరఫరా వేసవికాలం వస్తుంది కాబట్టి నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దాన్ని పొదుపుగా వాడుకోవడం అనేది మన అందరి బాధ్యత. వీలైతే మటుకు ఈ సింగిల్ బేస్ మోటార్స్ ఒక బిందె కోసం 10 బిందెలు వేస్ట్ చేయడం కానీ, లేకుంటే అలాగే ఆన్ చేసి వెళ్ళిపోవడం కానీ, అంటే మనం చూస్తుంటాము జనరల్ గా చూసి దాన్ని వదిలిపెట్టేస్తాం. కాబట్టి మన ప్రతి ఒక్కరి బాధ్యత నీళ్ళు కాపాడడం కానీ, నీళ్లు కొంటున్నాం పెట్టినట్టుగా నీళ్లు కొంటున్నాం అంటే ఆ స్థాయిలో మనకు కొంత రాగానే మన మత్స్యకాలాలకు మనము ఈ సహజ వనరులు అనేవి మనము దూరం చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీలైతే మటుకు అవసరం ఉంటేనే వాడుకోవడం. ఏదో ప్రభుత్వం ఇస్తుంది మనం తీసుకోవడం కాకుండా అది మనది, ఆ సంపద మనది, ఆ సహజ సంపదలన్నీ ప్రతి ఒక్కరికి చెందాయని చెప్పి మనం భావించాలి. ఖచ్చితంగా ఆ నీటి పొదుపును వాడుకోవాలి. ఈ వాటర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడేదంటే ఈ పద ప్రకృతి వనాల్లో నీళ్లు లేవట్లేదు, చెట్లు చనిపోతున్నాయి, ప్రకృతి మెయింటెనెన్స్ కరెక్ట్ లేదని చెప్పి అన్నారు. అది ఏంటంటే అంటే జనరల్ గా మొక్కలు పెట్టినప్పుడు ఏంటంటే ఒక 2 years మెయింటెనెన్స్ ఉంటుంది. 2 years వరకు దాన్ని అంటే ఒక మొక్క పెరిగే వరకు డబ్బులు అంతవరకు ఉపాధులు వస్తాయి. తర్వాత మనం అంటే మన గ్రామ పంచాయతీ తరఫున చేయాలి. చిన్న గ్రామ పంచాయతీ కొంచెం డీజిల్ కానీ వాటికి డబ్బులు కొడతా ఉంటుంది. కాబట్టి వీలైతే మటుకు ప్రయత్నం చేస్తున్నాం. పంచాయతీ సెంటర్ కానీ మన గ్రామ పంచాయతీ ఆఫీసర్ కూడా ఈ మధ్య వేరే డిపార్ట్మెంట్స్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు చాలా మటుకు ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్సే ఉంటారు. కాబట్టి వాళ్ళకు సమస్య మీద అవగాహన ఉంటుంది. ఇంకా వేరే వెటర్నరీ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు బిజీ ఉంటారు. అయినా కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు పంచాయతీ సెంటర్ ద్వారా. వాళ్ళు ఏం చేస్తుంది, ఏం నడుస్తుంది, ఎన్ని కేజీలు వాటర్ వస్తున్నాయి, మిషన్ బయట వాటర్ ఎంత వస్తుంది, మన పొద్దున ట్యాంక్ ఉంటుందా, సాయంత్రం ట్యాంక్ ఉంటుందా, మనం నెక్స్ట్ ఆల్టర్నేట్ సోర్స్ ఏంటి, ప్రైవేట్ బోర్స్ హైర్ చేస్తున్నామా, ఇట్లా రకరకాలుగా అంటే మనం ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఇట్లా ఆ రకంగా అన్ని అంటే వాటర్ సప్లై విషయంలో అన్ని రకాలుగా మనం డిసైడ్ చేసి మన ప్రజలకు వీలైనంత మటుకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు అందరం ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన అందరి సహకారం, మన ప్రజాప్రతినిధుల సహకారం కానీ, ప్రెసిడెంట్ల సహకారం కానీ, ఈ మన ఉద్యోగస్తుల సహకారం కానీ అందరి టీం వర్క్ గా పనిచేసి 100% మన ప్రజలకు సహకారం ప్రజల యొక్క సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి ఎంపీడీఓ గారు, వివిధ శాఖల అధికారులు, గౌరవ ఎంపీటీసీలు మరియు స్పెషల్ ఆఫీసర్లు, పత్రికా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సర్వసభ్య సమావేశం మా పీరియడ్ లో ఇదే చివరి సమావేశం అని నేను భావిస్తున్నా. ప్రతి సమావేశానికి కానీ, ప్రతి కార్యక్రమానికి కానీ వెన్నంటి ఉండి సహకారాలు అందించినటువంటి మా గౌరవ ఎంపీటీసీలకు మరియు వివిధ శాఖల అధికారులకు, పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే లాస్ట్ సమావేశం కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అందరూ ఇదే విధంగా కలిసి మెలిసి సహాయ సహకారాలతో మండలాభివృద్ధి కానీ, గ్రామాభివృద్ధి కానీ చేసుకోవాలని అధికారులకు కానీ, ఎంపీ గౌరవ ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మండల స్థాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజలలోకి విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. తను ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలలో ఒక్కొక్కటిగా గ్యారంటీలు అన్ని కూడా ప్రజలకు అందే విధంగా దాన్ని ఎంతో కృషి చేస్తున్నారు. మొదటగా మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సులలో ప్రయాణం చేయడం మరియు అందరికీ కూడా 200 యూనిట్ల వరకు అందించడం, ప్రజాపాలనలో ఏ దరఖాస్తులు పెట్టుకొని ఏ అర్హతలు పొందవలసిన వారికి ఆ అర్హతలు అందించే విధంగా
ప్రజాపాలన దరఖాస్తులలో అందే ప్రతి ఒక్క అర్హత కూడా అందరికీ అందే విధంగా తాను కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులందరూ కూడా గౌరవ సర్పంచులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో లేరు కాబట్టి ప్రత్యేక హోదాలో అధికారులే వెళ్లారు కాబట్టి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కానీ మీరందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చాలి. వాళ్ళకు అందే అర్హతలను కూడా మీరు దగ్గరుండి తీర్చగలరని కోరుకుంటున్నాను. మీ అర్హతలను వాళ్ళకు మీ సమయాన్ని వాళ్ళకు ప్రజలకు అందే విధంగా కేటాయించాలని గ్రామాల్లో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సమావేశాన్ని ప్రారంభించారు. అందరికీ ధన్యవాదాలు. మనము ఏంటంటే ఈ సమావేశం ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ సమావేశం ఆగ్రహాన్ని ఇంతకుముందు చూడలేదు, మన స్వల్పగా గుర్తు చేసింది. అయినప్పటికీ కూడా మళ్ళా అవకాశం ఉంటే మళ్ళా ప్రజాప్రతినిధులుగా వస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకంటే మన ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి ఉంటుంది. అవకాశాలు ఉన్నా లేకున్నా ప్రజలతో సంబంధాలు పెంచుకొని మంచి పనుల కోసం మన ప్రజలతో కలుపుకొని ఎల్లప్పుడు మన మండల అభివృద్ధి కోసము గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇసుకి మన మంచి కలయికతో ఇన్ని రోజులు మనం కాలం గడిపినందుకు పేరు పేరున అందరి అధికారులకు అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.